బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఎట్టకేలకు ముగిసింది. 19 మంది కంటెస్టెంట్స్తో సందడిగా సాగిన బిగ్ బాస్ షో కార్యక్రమంలో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్కి చేరిన ఆరుగురిలో అత్యధిక ఓట్లు సాధించిన పల్లవి ప్రశాంత్కే బిగ్ బాస్ 7 కిరీటం దక్కింది. రైతు బిడ్డకే ప్రజలు పట్టం కట్టారు. శివాజీ, అమర్ గట్టి పోటీ ఇచ్చినా చివరకు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీంతో బిగ్ బాస్లో తొలిసారి ఈ ఘనత సాధించిన సామాన్యుడిగా ప్రశాంత్ రికార్డు సృష్టించాడు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో అతడికి 35 లక్షల రూపాయల నగదుతో పాటు మారుతి కారు, 15 లక్షల విలువైన బంగారం దక్కింది. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా హౌస్లోకి అడుగుపెట్టాడు. ఎంతమంది సభ్యులు ఉన్నా ప్రశాంత్ ఎప్పుడూ ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా అమర్దీప్తో హౌస్లో ప్రశాంత్కి సమస్యలు వస్తున్నప్పటికీ ప్రశాంత్ వీలైన మేరకు కూల్గా డీల్ చేస్తూ తన ఉనికిని చాటుకున్నాడు. తన ఉనికి ఉండేలా ప్రతి టాస్క్లో తన ముద్ర పడేలా చేశాడు. దీంతో క్రమంగా ప్రశాంత్ గురించి ఆడియన్స్ చర్చించుకుంటూ వచ్చారు. శివాజీ సపోర్ట్, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంకలతో జరిగిన గొడవలు పల్లవి ప్రశాంత్కి పాజిటివ్ వైబ్స్గా మారాయి. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్లో మాట్లాడుతూ వచ్చాడు. దీంతో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సైలెంట్గా బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు. అయితే బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత దూరం వచ్చింది అంటే వ్యక్తిగతంగా సెలబ్రిటీలు బయటికి వస్తే దాడి చేసేంత అన్నమాట. ఈ సీజన్ టైటిల్ విన్నర్గా పల్లవి ప్రశాంత్, రన్నరప్గా అమర్దీప్ నిలిచిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ ఇద్దరి మధ్య హౌస్లో తారాస్థాయికి చేరిన గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా నామినేషన్ సమయంలో అమర్దీప్ మరియు పల్లవి ప్రశాంత్ రెచ్చిపోయిన సంఘటనలు చాలానే చూసాము. 14వ వారంలో అమర్దీప్, ప్రశాంత్ మధ్య జరిగిన గొడవ వేరే లెవెల్. అమర్దీప్ నన్ను కొరికాడు అంటూ పల్లవి ప్రశాంత్ కెమెరా ముందుకు వెళ్ళి డ్రామా చేయడం, దానికి అమర్దీప్ రెచ్చిపోయి అదుపు తప్పి ప్రవర్తించడం, ప్రశాంత్ని నెట్టుకుంటూ మెడికల్ రూమ్కి వెళ్ళడం వంటివి జరిగాయి. అప్పుడు అమర్దీప్ ప్రవర్తన చూసిన తర్వాత అతనికి సపోర్ట్ చేసే వాళ్ళు సైతం ఇలాంటి వాడిన మన విన్నని చేయాలనుకుంటున్నది అని ఆలోచనలో పడ్డారు. అసలు ఏ సీజన్లోనూ లేనటువంటి పరిస్థితి ఈ సీజన్లోని ఫినాలే వీక్లో కనిపించింది. నిజానికి ప్రతి సీజన్లో అన్ని వారాలు కొట్టుకొని తిట్టుకొని చివరి వారాల్లో కలిసిపోతారు. కానీ ఈ సీజన్లో మాత్రం ఫినాలేకి వచ్చి టాప్ 7 కంటెస్టెంట్స్ అంతా కంట్రీలే కావడంతో బిగ్ బాస్ హౌస్లో కంట్రీ గేమ్ కనిపించింది. అయితే 14వ వారంలో అమర్ తన వరస్ట్ బిహేవియర్తో తన ఆటకి తానే సమాధి కట్టుకొని టైటిల్కి దూరమయ్యాడు. అమర్దీప్ మాట్లాడిన విషయాల్లో ఒక్కటంటే ఒక్కదానికి కూడా తలతోక లేదు. ఏది పడితే అది నోటికొచ్చినట్టు పేలాడు. పల్లవి ప్రశాంత్ విషయంలో అమర్దీప్ వ్యవహరించిన తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. తిట్టడం, కొట్టడం, ఒరై తురే అని పిలవడం, ఇవన్నీ దాటేసి ప్రశాంత్ని పంటితో కొరికేశాడు అమర్దీప్. ఇదేంటన్నా ఇలా కొరుకుతున్నావో అని అడిగినందుకు అమర్ సహనం కోల్పోయాడు. తన బాధను ప్రశాంత్ బిగ్ బాస్కి చెప్పుకుంటుంటే మెడికల్ రూమ్కి తోసుకుంటూ పోయాడు. అన్న దెబ్బకు తోయకుండా మాట్లాడు అని తనని తాను తగ్గించుకొని ప్రశాంత్ ఎంత చెప్పినా వినకుండా ప్రశాంత్పై చేయి చేసుకుని తోసుకుంటూ వెళ్ళిపోయాడు అమర్దీప్. అసలు అమర్దీప్కి ప్రశాంత్ అంటే అంత చులకన దేనికి? అసలు గెంటడం నెట్టడం ఏంటి? ప్రశాంత్ని గెంటినట్టుగా యవాన్ని గెంటితే అతను ఊరుకునేవాడా? అర్జున్ని గెంటితే ఊరుకునేవాడా? వీళ్ళంతా మక్కలు ఇరగొట్టేవాళ్ళు. బిగ్ బాస్ లేదు, బొంగు బాస్ లేదు, మీద చేయి వేస్తే ఎవడైతే ఏంటి అని ఉతికి ఆరేసేవాళ్ళు అని కొందరు చెప్పుకొచ్చారు. అయితే అమర్దీప్ తనని నెట్టినా గెంటినా లాక్కెళ్తున్నా కూడా ప్రశాంత్ ఒక్క మాట కూడా టంగ్ స్లిప్ కాలేదు. అన్నా వద్దన్నా తొయ్యకు అని అన్నాడు తప్పితే అమర్లా రూడ్గా బిహేవ్ చేయలేదు. ఒరై తురై అని మాట్లాడుతుంటే రా అని అనొద్దన్నా అని ప్రశాంత్ అంటే అంటారా, ఏం చేస్తావు అంటూ పదే పదే రా ప్రశాంత్ గాడు అనే మాట్లాడి తన అహంకారాన్ని చూపించాడు అమర్దీప్ చౌదరి. అయితే హౌస్లో అమర్ ప్రవర్తించిన విధానాన్ని గుర్తుపెట్టుకున్న ప్రశాంత్ ఫ్యాన్స్ తాజాగా రివెంజ్ తీర్చుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 రన్నర్ అయిన అమర్దీప్ని, అతని ఫ్యామిలీని తరిమి కొట్టారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. వందలాది మంది అల్లరి మూకల గుంపు అతని కారుపై ఒక్కసారిగా దాడి చేసింది. దాదాపు అరగంట పాటు కారులోనే ఉండిపోయిన అమర్దీప్ని అతని ఫ్యామిలీని వేటాడినట్లుగా దాడి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేశారు సైకో ఫ్యాన్స్. కారులో అమర్దీప్ తల్లి, అతని భార్య, స్నేహితుడు నరేష్ లొల్లా, డ్రైవర్ ఈ నలుగురు ఉండగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తుండగా అమర్దీప్ కారులో ఉన్నాడని తెలుసుకున్న అల్లరి మూకల గుంపు ఒక్కసారిగా అమర్దీప్పై దాడి చేసింది. నానా బూతులు తిడుతూ కారు అద్దాలను మొత్తం ధ్వంసం చేసి అమర్దీప్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కారులో ఉన్న అమర్దీప్ తల్లి, భార్య తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అరగంట పాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు. ముందు నుంచి వెనక నుంచి కారును ధ్వంసం చేసి సైకిల్గా ప్రవర్తించారు. అమర్దీప్ చేయరాని నేరం ఘోరం చేసినట్టుగా అతన్ని పచ్చి బూతులు తిడుతూ కారులో ఉన్న అమర్దీప్ని, అతని భార్యని బూతులు తిట్టి సైకిల్గా బిహేవ్ చేశారు.
వదిలేయండని అమర్దీప్ తల్లి, స్నేహితుడు జ్యోతులు జోడించినా వినలేదు. కారుని పూర్తిగా ధ్వంసం చేశారు. ఒకడైతే ఏకంగా కారుపైకి ఎక్కి నాట్యం చేశాడు. ఇంకోడైతే ఎదురుగా ఉన్న బస్సు ఎక్కి అక్కడ నుంచి కర్రలు రాళ్ళు విసురుతూ భయాందోళనకు గురిచేశాడు. అల్లరి ముఖల దాడిలో కారులో ఉన్న అమర్దీప్కి, అతని తల్లి, భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్దీప్ రన్నర్ అయ్యాడు. షూటింగ్ అయిన తర్వాత అమర్దీప్తో పాటు కంటెస్టెంట్స్ అంతా వరుసగా బయటికి వస్తారని ముందే సమాచారం ఉండడంతో అన్నపూర్ణ స్టూడియోస్ గేటు వద్దే వందలాది మంది కాపలాగాచారు. అమర్ కారు వచ్చి రావడంతోనే దాడి చేశారు. నిజానికి అమర్ని కొడతామని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్గా చెప్పుకునే ఈ అల్లరి ముఖలు ముందే హెచ్చరించారు. అమర్దీప్ని కొట్టే ఇక్కడి నుంచి పోతామని వారు చెప్పారు. శనివారం ఉదయం నుంచే అన్నపూర్ణ స్టూడియోకి వేలాదిగా చేరుకున్నారు సైకో ఫ్యాన్స్. వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నంలో లాఠీలు కూడా పనిచెప్పారు పోలీసులు. అయితే అర్ధరాత్రి తర్వాత ఈ గొడవ జరగడంతో పాటు అక్కడ జనం వేలాదిగా ఉండడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. అసలు ఆ సీన్లో ఎక్కడా పోలీసులే కనిపించలేదు. కేవలం అమర్దీప్ కారుపైనే కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ కారుతో పాటు యాంకర్ గీతూ రాయల్ కారుపై కూడా దాడి చేశారు. కేవలం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కాలనే కాదు, ప్రభుత్వ ఆస్తులను సైతం ధ్వంసం చేశారు. రోడ్డుపై వెళ్తున్న బస్సు అద్దాలను బద్దలు కొట్టి విధ్వంసం సృష్టించారు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికుల్ని సైతం భయభ్రాంతులకు గురిచేశారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ అల్లరి ముఖలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పారు, కానీ ఏ ఫ్యాన్ కూడా ఇంత చిల్లరగా అయితే బిహేవ్ చేయరు. ఆటని ఆటగానే చూడాలి, కానీ ఇలాంటి చిల్లర పనులు చేయొద్దు అని అభిమానుల చర్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు.